హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మిక్స్డ్ వెజ్ సూప్ ఇంట్లోనే చాలా టేస్టీగా, ఫాస్ట్గా, హెల్తీగా ఎలా చేయాలో చూద్దామా? మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకుందామండి. అందులోకి 1 స్పూన్ బటర్ తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చండి. నెక్స్ట్ 1/2 స్పూన్ వరకు సన్నగా తరిగిన వెల్లుల్లి తీసుకోండి. 1 మినిట్ వరకు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఉల్లికాడలు 1 స్పూన్ వరకు తీసుకుందాం. ఇవి కూడా అంతే, పచ్చివాసన పోయేలాగా లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్లేమ్ అస్సలు హైలో పెట్టొద్దండి, ఎందుకంటే మాడిపోతే కనుక టేస్ట్ కూడా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుందామండి. 2 స్పూన్స్ ఫ్రెంచ్ బీన్స్ తీసుకున్నానండి. ఇవి కూడా అంతే. 1 స్పూన్ వరకు సన్నగా తరిగిన క్యాబేజ్, మొత్తం కూడా పచ్చివాసన పోయేలాగా ఒకసారి వేయించుకుందామండి. 1 స్పూన్ క్యాప్సికమ్, సన్నగా తరిగిన క్యాప్సికమ్ 1 స్పూన్ వరకు, మొత్తం కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేలాగా ఒక 3 to 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు 750 ml వాటర్ తీసుకోండి. 750 ml సరిపోతుందండి. మీకు ఎక్కువ కావాలి అంటే అన్నీ కూడా క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు నేను పెట్టే సూప్ 3 మెంబర్స్కి సరిపోతుందండి. 3 మెంబర్స్ వరకు వస్తుంది, టమ్మీ ఫుల్ అయిపోతుంది. సో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ తీసుకుందామండి. నెక్స్ట్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్, మీ దగ్గర బ్లాక్ పెప్పర్ అయినా వైట్ పెప్పర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. 1 స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇవి మొత్తం కూడా ఒకసారి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ షుగర్ అండి. అంతేనండి, షుగర్ ఎందుకు అని అసలు అనుకోవద్దు, షుగర్ వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలానేసి ఎక్కువ కూడా తీసుకోవద్దు, 1 స్పూన్ సరిపోతుంది అనమాట. ఇలా కంప్లీట్గా బాయిల్ అయ్యి మనకి వెజ్జీస్ అన్నీ కూడా ఇలా మెత్తగా ఉడికేంత వరకు, లోపల వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లోర్లో 3 స్పూన్స్ వాటర్ తోటి మిక్స్ చేసుకున్నానండి. కార్న్ఫ్లోర్ని ఆ వాటర్ ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. మీడియం కంటే కూడా ఇంకా సిమ్లో పెట్టేసుకోవడం బెటర్. మొత్తం కూడా ఇట్లా బాయిల్ అవనిద్దాము, ఎందుకంటే చాలా ఫాస్ట్గా థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట. ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా థిక్ అయిపోతుంది. సో ఇలా అండి. వెజ్ తినేవాళ్ళు అయితే ఎగ్ యాడ్ చేసుకోవద్దండి. ఒకవేళ కనుక ఎగ్ తింటాము పర్లేదు అనుకుంటే కనుక ఇట్లా ఎగ్ వైట్ తీసుకోండి. ఎల్లో అవసరం లేదండి, నేను ఎల్లో తీసేస్తున్నాను. మాకు ఎల్లో ఉన్న ప్రాబ్లం లేదు అనుకుంటే కనుక వేసుకోవచ్చు, కాకపోతే అవసరం లేదండి, ఎల్లో అవసరం లేదు, ఓన్లీ ఎగ్ వైట్ ఒక్కటే. ఇప్పుడు ఎగ్ వైట్ని ఇందులో మిక్స్ చేసుకుందామండి. మనం ఇందులో వేసుకుందాము. మరుగుతూ ఉన్న సూప్లోకి మనం ఎగ్ వైట్ వేసేసుకుందామండి. ఒక 1 మినిట్ జస్ట్ అట్లా ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండి నిదానంగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టేశానండి నేను, ఫ్లేమ్ అయితే కంప్లీట్గా సిమ్లో పెట్టేశాను. ఇట్లా జస్ట్ 2 మినిట్స్ ఇట్లా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. మనం ఎగ్ వైట్ వేసిన తర్వాత జస్ట్ కొంచెం మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచితే సరిపోతుంది. రెడీ అయిపోయినట్టే అండి మనకి సూపు. మీరు వెజ్ తినేవాళ్ళు అయితే కనుక ఓన్లీ వెజ్జీస్ చాలు అనుకుంటే ఎగ్ స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఎగ్ వేసుకుని మళ్ళీ ఇంకొక రెసిపీ అది విడిగా చేయాలా, కొత్తగా చేయాలా అని అనుకోవచ్చు. అట్లా ఏం అవసరం లేదండి. ఇప్పుడు సన్నగా తరిగిన ఇంకా మనకి స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయండి, అవి 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీర. అంతేనండి, ఇంకేం అవసరం లేదండి. సూప్లోకి మనకి చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, చాలా మీకు రెస్టారెంట్కి ఈక్వల్గా ఉంటుందండి. టేస్ట్ అయితే ఏం తేడా ఉండదండి. రెస్టారెంట్లో తిన్న సూప్కి దీనికి ఏం తేడా ఉండదు, సేమ్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా హెల్తీగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి రోజు బ్రేక్ఫాస్ట్ చేసుకునే టైం లేదనుకుంటే నైట్ టైమే వెజ్జీస్ అన్ని కట్ చేసుకుని మార్నింగ్ 10 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఆఫ్టర్నూన్ మనకి లంచ్ అవసరం లేదు అనుకున్నా జస్ట్ 1 బౌల్ సూప్ తీసుకుంటే సరిపోతుంది మీకు. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ హెల్తీ ఉన్న రెస్టారెంట్ స్టైల్ అదే సేమ్ టేస్ట్ వచ్చిన సూప్ అనేది మిక్స్డ్ వెజ్ సూప్ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమేం వెరైటీస్ చేసి చూపించాలో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.